నేను గుంటూరు సత్యనారాయణ గారండి. నా పేరు. నేను మూలపేట గ్రామానికి చెందిన అతను. మాది పట్టుశాలి సంఘం. మేము అందరం కూడా మేము ప్రతి సంవత్సరం నాడు కార్తీక పౌర్ణమి నాడు ముందు రోజుని మా గౌరీదేవిని అమాస ముందు గౌరీదేవిని ఏకాశికి తీస్తాము. ఏకాశి తర్వాత అమాస దీపాలమాస వెళ్ళాక మాకు మళ్ళీ పున్న ముందు మా ఈశ్వరుడిని మా అల్లుడి కింద మామూలుగా చూసుకుంటూ నందందరిని కూడా తీసుకొని వచ్చి ఆ మన్నాడు గౌరీదేవి దగ్గర పక్కన పెడతా ఉంటాం. తర్వాత మేము ఈ యొక్క గౌరీదేవి సందర్భంగా మా కమిటీ అందరూ కూడా ఒకే బాట మీద ఉండి అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేము అమ్మవారికి మంచి ప్రోగ్రాలు పెట్టి వ్యవహారం పెట్టి మా ఇంటి ఆడబడుచు కంట ఎక్కువగా చూసుకుంటూ మా ఇంటి అల్లుడి కింద చూసుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆడవాళ్ళు పేరెంటాలు పెద్దలు చిన్నలు అందరూ కూడా కలిసి మేము మా పిల్ల వచ్చినప్పుడు ఎలాగైతే చూసుకుంటామో అలాగే ఈ వారం రోజులు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆనందంగా గడుపుకుంటూ ప్రతి వాళ్ళు కూడా సంబరాలు కూడా తిరుగుతుంటూ పేరెంటాలు పెద్దలు మా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మునిగిపోతూ ఉంటాం. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఈ గౌరీదేవి వచ్చేటప్పటికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అవ్విందాక కూడా ఊరు దాటి కూడా బయటకు వెళ్ళకుండా పై ఊరి నుంచి కూడా అల్లుల్ని కూతుర్ని రప్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంచుమించు మా తాత ముత్తాత కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఉన్నత స్థానంలో తీసుకుని వెళ్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ పట్టుశాలి సంఘం కార్యక్రమాన్ని మేము ఎంతోమంది కుర్రాళ్ళు అందరూ కూడా యూత్ కుర్రాళ్ళు బాగా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యూత్ కుర్రాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. అలాగే మా రాజాపందులు గొల్లబ్బాయి గారు అన్న ఆయన ఇంచుమించు ఈ కత్తిపోట యాసాల విషయంలో అయితే మాత్రం ఇంచుమించు ఆయన 50-60 సంవత్సరాల నుంచి ఇంచుమించు బాగా కష్టపడుతూ వ్యవహారం మేము ఓన్లీ యాసగాళ్ళమే మేము యాసం వేసేసాం అయిపోయిందని అనుకుంటాం. ఆయన అలా కాదు. ఈ యొక్క ఆస్తిని ఈ కత్తిపోటేశాలన్న సంబంధించిన ఆస్తిని ఆయన ఎంతో కాపాడుకుంటూ వ్యవహారం చేస్తూ ఇప్పుడు దాకా కూడా ఆయన ఎంత ఉత్సాహంగా చూపిస్తూ మాకు చాలా వరకు మమ్మల్ని అందరినీ కూడా ఆయన ముందుండి మా అందరినీ కూడా ముందుండి మేము వెనకాలంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన రాజపంది గొల్లబ్బాయి గారు. అలాగే ఉన్న యువకులందరూ కూడా మా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మా కత్తిపోటేసాలని వేసేదాడికల్లా ప్రతి వాళ్ళు కూడా నేనేస్తానని చాలా ఉత్సాహంగా చూపిస్తూ ఈ కార్యక్రమం వీళ్ళే కాదు ఉత్సాహం చూపిస్తూ మాకు కంపల్సరీ ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకి కూడా కంపల్సరీ ఈ యొక్క కత్తిపోటేసాలు వేసుకుంటూ వ్యవహారం ఉన్నది. మాది కాకినాడ జిల్లా అండి, మూలపేట గ్రామం, కొత్తపల్లి మండలం. మేము ఈ యొక్క వ్యాసాలు దూరంగా అందరూ కూడా చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు రాజాపంత గొల్లబ్బాయి. మేము మా పూర్వీకుల నుంచి కూడా ఈ గౌరీదేవి ఉత్సవం అనేటువంటి చేస్తూ పెద్దల నుంచి మేము కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నామండి. సుమారు ఒక 60 సంవత్సరాలు బట్టి ఈ కత్తిపోటీ ఉత్సవం అనేటువంటివి కూడా వేస్తున్నాం. అదే అండి, ఆ విధంగా ఉంటుందండి. రేపు కత్తిపోటీ ఉత్సవాలు ఉన్నాయి.